నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. తుని జ్ఞానేశ్వరి కేసులో ఒక సర్ప్రైజ్ అయితే మన ముందుకు వచ్చేసింది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అంటే వాళ్ళ పేరెంట్స్కి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ సెంటిమెంటల్ హ్యాపీనెస్ ఇప్పుడు క్రియేట్ అవుతుంది. ఈ విషయానికి వెళ్ళే ముందు ఇంకా కొంతమంది ఉన్నారు తుని కేసు గురించి అర్థం కాని వాళ్ళు. సో వాళ్ళ గురించి ఒకసారి నేపథ్యం వెళ్తే జూన్ 5వ తారీఖున తుని అగ్రహారం సిహెచ్ అగ్రహారంలో 2.5 సంవత్సరాల జ్ఞానేశ్వరి మిస్ అయింది 11:50 దాని తర్వాత నుంచి పోలీసులు విపరీతంగా ప్రయత్నించారు. మొత్తం తోటని అక్కడ పామ్ ఆయిల్ తోట ఉంది 40 ఎకరాలు, దాన్ని జల్లెడ పట్టారు. ఎట్ ద సేమ్ టైం కిడ్నాపర్స్ ఎవరెవరు ఉంటారో అని చెప్పి రూల్ అవుట్ కూడా చేసుకున్నారు. అక్కడ 2 సెల్ ఫోన్ టవర్స్ ఉండగా దాంట్లో ఎన్నో నెంబర్ ఆఫ్ కాల్స్ని ఐడెంటిఫై చేసి సస్పెక్ట్ కాల్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుని వెతికారు. దాని తర్వాత తుని పక్కనున్న ప్రతి ఇంటి డోర్ కొట్టి డోర్ టు డోర్ సెర్చ్ కూడా నిర్వహించారు. అండ్ క్రూర మృగాలచే ఆయన చంపించబడిందని దానికి థర్మల్ డ్రోన్స్ అవనండి, హనుమాన్ స్క్వాడ్ అవనండి, యాంటీ నక్సల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇంతమందిని ఉపయోగించినా కూడా తుని కేసులో ఎక్కడ ఒక ఎండ్కి అయితే మనం రీచ్ అవ్వలేదు. 2 నెలలు దాటిపోయింది కేసు. ఇప్పటికి మనం చూసుకుంటే ఈరోజు 11వ తారీఖు, లిటరలీ ఈ నెల 5వ తారీఖుతో కలిపితే 2 నెలలు దాటింది. కానీ వాళ్ళ పేరెంట్స్లో గత 2 నెలలుగా ఒక చిరునవ్వు అన్నది లేదు. ఒక లాస్ట్ 20 days బ్యాక్ కూడా కలెక్టర్ కూడా విజిట్ చేసి వాళ్ళ ఇంటి వెనకమాల స్టీప్గా ఉన్న 50 అడుగుల కొండను కూడా వెతికిచ్చారు. వెతికిచ్చిన ఏం ప్రయోజనం లేకుండా పోయింది. తుని తర్వాత ప్రణవి అని ఒక అమ్మాయి ఇలాగే తప్పిపోతే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకున్నారు. ఆ అమ్మాయి 8 గంటల్లోనే అంటే రాత్రికి రాత్రి వెతికి పొద్దున్నే 9 గంటల్లోపు ఆ పిల్లని వాళ్ళ పేరెంట్స్ దగ్గర సురక్షితంగా చేర్చారు. కానీ తుని జ్ఞానేశ్వరి కేసులో 2 నెలల్లో ఎక్కడ వాళ్ళ మొహంలో ఇంత చిరునవ్వు లేదు. కానీ ఆ పేరెంట్స్ హోప్ వదులుకోలేదు. ఇక్కడే మొదలైంది అసలు ట్విస్ట్. ఈరోజు స్టోరీలో చూసుకుంటే జ్ఞానేశ్వరి లేదు, కానీ జ్ఞానేశ్వరితో పాటు ఒక కుక్క ఉండేది. ప్రతి ఒక్కరికి గుర్తే ఉంటుంది. ఆ కుక్క ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే లిటరలీ కిడ్నాపర్స్ దగ్గర తీసుకెళ్లే ప్రయత్నంలో చాలా మంది జనాలు గుంపుగూడి ఆ కుక్కను తరివేసే సిచ్యువేషన్, పారిపోయే సిచ్యువేషన్ తీసుకెళ్లారు. కుక్క కూడా చనిపోయింది. గడిచిన 2 నెలల్లో వీళ్ళు అనుభవించిన మానసిక వేదనకి అంతా ఇంత కాదు. ఈరోజు జ్ఞానేశ్వరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి కొద్దిగా హోప్ వచ్చింది. ఆ హోపే వాళ్ళు ఒక కుక్క పిల్లని తెచ్చి పెంచుకుంటున్నారు. జ్ఞానేశ్వరికి కుక్కలంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళు ఒక కుక్కని తెచ్చి పెంచుకుంటూ ఆ కుక్క పేరు జాను అని పెట్టి పిలుచుకుంటున్నారు. వాళ్ళు ఆ కుక్కని చాలా అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. మీకు కనిపిస్తున్న ఆ వైట్ డాగ్ జ్ఞానేశ్వరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ పెంచుకుంటున్న కుక్క, దాని పేరు జాను అని పెట్టుకున్నారు. కొంతమంది విలేకరులు లేకపోతే కొంతమంది ర్యాండమ్ పీపుల్ వెళ్ళి వాళ్ళని ప్రశ్నించగా ఇంకా మీరు హోప్ ఉందంటే ఎస్ మా అమ్మాయి తిరిగి వస్తున్న హోప్ ఈ రోజుకి మాకుంది, వి ఆల్ ఆర్ వెయిటింగ్ అంటున్నారు. పోలీసులు ఇంకేం యాక్షన్ తీసుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. కానీ ఈ కేసులో జ్ఞానేశ్వర్ అంటే లిటరలీ ఒక కిడ్నాప్ కేసుని కూడా 2 నెలలు దాటింది. రాష్ట్రం మొత్తం మర్చిపోయే స్టేజ్కి తీసుకెళ్తున్నారు. కానీ ఈ రోజు దాకా ఆ పసికంద అనేది ఇంటికి చేరలేదు. కనీసం బ్రతికుందా లేదా అన్న విషయాన్ని కూడా ఈ రోజు దాకా ధృవీకరించలేకపోతున్నారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాక్. హోమ్ మినిస్టర్ వెళ్ళారు, అందరు వెళ్ళారు, కానీ జ్ఞానేశ్వరి ఆచూకు మాత్రం ఈ రోజు దాకా చెప్పలేదు, తెలపలేదు. ఇది వాళ్ళకి ఎంతో బాధ. కనీసం ఈ కుక్కని పెంచుకుంటే కొంచెం సులాసన పొందుతున్నారు. ఆ కుక్కను ముద్దుగా జాను జాను, ఏదైతే జ్ఞానేశ్వరి ముద్దు పేరు జాను ఉందో ఆ జాను జాను అని పిలుచుకుంటే కొంచెం సులాస్గా గణేష్ భవానీల మొహం చూసాం. సో వీ ఆల్ హ్యావ్ టు ప్రే ఫర్ హర్ కమ్ బ్యాక్ సూన్. సో లెట్స్ ఆల్ ప్రే అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.